అధ్యక్ష ఎన్నికల్లో లీ జే మ్యూంగ్ నెగ్గడంతో దక్షిణ కొరియాలో దాదాపు 6 నెలలుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి చేరింది. గత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ డిసెంబర్లో అత్యధిక పరిస్థితి విధంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆ దేశ రాజకీయాల సంక్షోభం చిక్కుకుంది. అనంతర పరిణామాల్లో యూన్ పై పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దాన్ని ధృవీకరించడానికి రాజ్యాంగ న్యాయస్థానం సమయం తీసుకోవడంతో ఎన్నికల ప్రక్రియ కాస్త ఆలస్యమైన అంతిమంగా దక్షిణ కొరియా ప్రజలు బలమైన తీర్పును ఇచ్చారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన 61 ఏళ్ల లీని గెలిపించి అధికార పీపుల్స్ పవర్ పార్టీకి చెందిన కిమ్ మోన్ సూను ఓడించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే శక్తులను తాము మద్దతివ్వబోమని సంకేతాన్నిచ్చారు. లీ జే మ్యూంగ్ 1963లో నిరుపేద కుటుంబంలో జన్మించారు. బాల కార్మికుడిగా పనిచేస్తూనే చదువును కొనసాగించారు. 1982లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986లో బార్ ఎగ్జామ్ ఉత్తీర్ణులై లాయర్గా ప్రాక్టీసు ప్రారంభించారు. పేదలు కార్మికుల పక్షాన ఎక్కువ కేసులు పోరాడి ఆయన మానవ హక్కుల న్యాయవాదిగా మంచి పేరుంది. 2005లో లీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆరంభంలో ఎదురు దెబ్బతిన్న తర్వాత కాలంలో మేయర్గా గవర్నర్గా ఎన్నికై పాలనలో తన సత్తా నిరూపించుకున్నారు. 2022 అధ్యక్షతన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 0.73% ఓట్లతోనే పీపుల్స్ పార్టీ అభ్యర్థి యూన్ సూన్ యోల్ చేతిలో లీ ఓడిపోయారు. అయితే లీ జే మ్యూంగ్ పై పలు కేసులు ఉన్నాయి. కొన్నిటిని అభియోగాలు తీవ్రమైనవి. అధ్యక్షతన పదవికి పోటీ చేస్తున్న సమయంలోనే ఆయన కేసులపై విచారణ కోర్టులు నిలిపివేశాయి. పదవిలో ఉన్నంతకాలం ఈ కేసులు ముందుకు కదలకపోవచ్చు. ఈ విషయంలో దక్షిణ కొరియా అధ్యక్షుడిగా చట్టపరంగానూ మినహాయింపు ఉంది. లీపై 2024లో హత్యాయత్నం కూడా జరిగింది. ఆటోగ్రాఫ్ అడుగుతూ ఓ వ్యక్తి ఆయన మెడపై బలమైన గాయం చేశారు. దానిని 2 గంటలు వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. దాగి వాహనాన్ని నడుపుతూ కేసు కూడా లీపై నమోదైంది. 2018లో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. 2022కు సంబంధించిన ఎన్నికల కేసులో కోర్టు 1 ఏడాది జైలు శిక్ష విధించింది. తర్వాత అప్పీల్ కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించిన ఆ తీర్పును సుప్రీంకోర్టు తిరస్కరించింది. రెండు కొరియాలు కలవాలన్న బలీయమైన ఆకాంక్ష ఉన్న వ్యక్తి లీ జే మ్యూంగ్. ఉత్తర కొరియాలో స్నేహ సంబంధాలు కొనసాగించాలన్నది ఆయన విధానం. యూన్ సోకు యోలు నేతృత్వంలో గత ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఇది పూర్తిగా వ్యతిరేకం. ఈ విషయంలో లీకి పరిస్థితి అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉండటం కలిసొచ్చిన అంశం. ట్రంప్ తొలిసారి అధ్యక్షతన పదవిలోకి వచ్చినప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను చర్చలు జరిపారు. కాబట్టి లీ విధానాన్ని అగ్రరాజ్యం నుంచి పెద్దగా అభ్యంతరాలు రాకపోయి వచ్చాయి. అయితే అమెరికా విధించిన ఆర్థిక సుంకాలను దక్షిణ కొరియా రానున్న రోజుల్లో తీవ్ర సంక్షోభంతో నెట్టే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో లీ అధ్యక్షతన ప్రయాణం నేలేళ్లకు నడక మాత్రమే కాదంటున్నారు విశ్లేషకులు.